హాయ్ అందరికీ. ఇప్పుడైతే మధ్యాహ్నం 12 అవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఎటు చూసినా మొత్తం పొగ మంచి ఉన్నది. పొగ మంచుని చూడగానే మనకు గుర్తుకొచ్చేది ఏంది? సంక్రాంతి నిలబెట్టిల్లు. అంటే సంక్రాంతి నిలబెట్టిల్లు అంటే సంక్రాంతి పండుగకు మనకు ప్రధానంగా ఏంటిది? ముగ్గులు, గొబ్బెమ్మలు, పతంగులు అంటారు, కొన్ని దిక్కుల కోడి పందాలు అంటారు, కొన్ని దిక్కుల ఎడ్ల బండ్ల పందాలు అంటారు. మా దగ్గరనైతే జాతరలు కూడా నడుస్తాయి. మాకు సమీపంలో అయితే కొత్తకొండీరన్న జాతర బ్రహ్మాండంగా నడుతుంది. అంటే అన్ని దిక్కులు ఒక తీరు జరగాలని లేదు. సిటీలో తీరు జరుగుద్ది సంక్రాంతి పండుగ, పల్లెటూర్లలో తీరు జరుగుద్ది. ఇక సంక్రాంతి పండుగ ముందు అయితే పల్లెటూర్లలో బిజీ షెడ్యూల్, నాట్లేసుడు, మొక్కజొన్న కలుపులు, మొక్కజొన్న లేసుడు, తీరని పని ఉంటుంది పల్లెటూర్లల్లో. ఇక ఈ పనులన్నీ ఇడిచిపెట్టుకుంటే అన్నిటికన్నా ముఖ్యంగా దేనికి ప్రాధాన్యత ఇస్తారు? అప్పాలు. ఏ ఇంటికాడ చూసినా నూనె వాసనే కమ్మగా వస్తూ ఉంటుంది, నోరు ఊరుతూ ఉంటుంది, మంచిగా తినబుద్ధి అవుతూ ఉంటుంది. కానీ అందరికి చేయరాదు. కొందరికి టైం లేక చేయరాదు, కొందరికి చేయరాక చేయరాదు. వాళ్ళ కోసం అయితే మన మరుపుని రుచులలో ఒక 30 తీర్ల ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలా కార ఉంది, బూందీ ఉంది, సకినాలు ఉన్నాయి, గ్యారెలు ఉన్నాయి, మడుగులు ఉన్నాయి, అరిసెప్పాలు ఉన్నాయి, గరిజప్పాలు ఉన్నాయి, లడ్డూలు ఉన్నాయి, స్వీట్స్, స్నాక్స్, ఇక చెప్పలేని 30 తీర్లు ఉన్నాయి. మీరు ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటారు కదా, గూగుల్కి పోయి మర్విన్ రుచులు.com అని కొట్టినట్టంటే మన వెబ్సైట్ వస్తుంది. అలా స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ క్లిక్ చేసి అనుకో మీకు నచ్చిన ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ పండుగ ముందు ఆర్డర్ పెట్టుకుంటే పండుగ వరకు మీ ఇంటికి చేరుతాయి. ఇక వచ్చిన చుట్టాలు పక్కలు అందరూ కూర్చొని ఎంజాయ్ చేసుకుంటే తినచ్చు. బాయ్ అండి.